సార్వత్రిక ఎన్నికలు దగ్గర పడుతున్న ఈ సమయంలో శ్రీకాకుళం నియోజకవర్గ టీడీపీలో వర్గపోరు తారాస్థాయికి చేరింది. శ్రీకాకుళం నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జి గుండా లక్ష్మీదేవి, ఆమె రెబల్ అభ్యర్థి యువ నాయకుడు గొండు శంకర్ వర్గాల మధ్య వార్ పీక్ స్టేజ్ కి వెళ్లింది. గతంలో ఒక వర్గం ఫ్లెక్సీలను మరో వర్గం చించుకొని వివాదం పోలీస్ స్టేషన్ వరకు వెళ్లింది. ప్రస్తుతం అది కాస్త పెరిగి నడి రోడ్డుపైనే బాహాబాహికి ఇరు వర్గాలు పాల్పడ్డాయి. శ్రీకాకుళం 13వ వార్డు రెల్లి వీధిలో గొండు శంకర్ పర్యటిస్తూ ఉండగా గుండా లక్ష్మీదేవి అనుచరుడు టీడీపీ శ్రీకాకుళం పట్టణ పార్టీ అధ్యక్షుడు మాదారపు వెంకటేష్, పలువురు స్థానిక టీడీపీ నాయకులు అడ్డుకున్నారు. తెలుగుదేశం పార్టీకి వ్యతిరేకంగా ఎవరు కార్యక్రమాలు చేసినా, చంద్రబాబు నాయుడు వ్యతిరేకించినట్టే లక్ష్మీదేవి గారి వ్యతిరేకంగా ఎవరు కార్యక్రమాలు చేసినా వైసీపీతో కుమ్మక్కై వైసీపీ గెలుపుకి పోటు పడాలనే ఒక దురాలోచనతో ఇటువంటి కార్యక్రమాలు చేస్తారని ప్రజలందరికీ అనుమానం వస్తుంది. తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు అనుమానం వచ్చింది. కానీ పబ్లిక్ కూడా ఏమిటి లక్ష్మీదేవి గారు రాకుండా ఈయన వచ్చారు అనే ఒక ఆలోచనలో ఉన్నారు. దయచేసి ఇప్పటికైనా చంద్రబాబు నాయుడు గారు ఆదేశించే వరకు మన టికెట్ లక్ష్మీదేవి గారే, ఎందుకంటే ఇన్ఛార్జ్ ఆవిడే, అప్పుడు అభ్యర్థి ఎవరు ఇస్తే వాళ్ళకి పనిచేద్దాం. అంతవరకు మీరు పార్టీ వ్యతిరేక కార్యక్రమం దయచేసి చేయకండి. చేస్తే వైసీపీకి అనుకూలంగా చేసినట్టే అని ఈ సందర్భంగా తెలియజేస్తాం. తెలుగుదేశం పార్టీకి వ్యతిరేకంగా ఎవరు కార్యక్రమాలు చేసినా గుండు శంకర్ గారు అతను ఏ అనుమతితో ఈ వార్డులో తిరుగుతున్నారో నాకు తెలియదు. కానీ నేను ఆయనకు ప్రశ్నించాను ముక్కుసూటిగా, అయ్యా అమ్మ లక్ష్మీదేవి గారు శ్రీకాకుళం నియోజకవర్గానికి ఇన్ఛార్జి గారు, తర్వాత పట్టణ పార్టీ అధ్యక్షుడు మాధవరపు వెంకటేష్ గారు, వాళ్ళు ఏమైనా మీకు వాళ్ళకి సందేశాలు ఇచ్చారా? వాళ్ళ అనుమతి తీసుకున్నారా? తీసుకోకుండా మీరు ఇలాగ వార్డులో తిరగడం చాలా దారుణంగా ఉంది. ఇది పార్టీకే చాలా అవమానకరం. మీకు ఎవరైనా చెప్పారా? అచ్చెన్నాయుడు గారిని చెప్పారా? లేకపోతే కోనరావు గారిని చెప్పారా? లేకపోతే ఎంపీ గారైనా చెప్పారా? ఏది లేకుండా మీరు ఎందుకు ఎలా తిరుగుతున్నారో కానీ నాకు అర్థం కాదు. కానీ నేను ఇంకొకసారి ఇలా తిరిగితే మీకు ఇలాగుండదు. మళ్ళీ ఉద్రేకత చాలా బాగా ఇంకా చాలా ఉద్రేకత చేస్తాను. అవసరమైతే నా ప్రాణాలు పోయినా సరే ఈ తెలుగుదేశం పార్టీ జెండా పట్టుకొని నా ఊపిరి ఉన్నంత వరకు నేను పోరాడతాను. నియోజకవర్గ ఇన్ఛార్జి లక్ష్మీదేవికి చెప్పకుండా శ్రీకాకుళం మున్సిపాలిటీ పరిధిలో టీడీపీ పేరుతో వ్యక్తిగత కార్యక్రమాలు ఏ విధంగా చేపడతారంటూ వెంకటేష్, గొండు శంకర్లను నిలదీశారు. ఈ క్రమంలో ఇరు వర్గాల మధ్య మాటమాట పెరిగి ఘర్షణ వాతావరణం నెలకొంది. శ్రీకాకుళం పార్టీ ఇన్ఛార్జిగా లక్ష్మీదేవిని నియమించారని, అలాంటి సందర్భంలో ఆమెకు చెప్పకుండా ఆమె నాయకత్వాన్ని కాదని వ్యక్తిగత కార్యక్రమాలు చేపడితే ఊరుకునేది లేదని వెంకటేష్ హెచ్చరించారు. గొండు శంకర్ కు పోటీగా వెంకటేష్, అతని అనుచరులు నినాదాలు చేశారు. దాంతో అక్కడి నుండి శంకర్ వెళ్లిపోయారు. చూపించండి